ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానులోనే లోపం ఉందని నేను చెప్తున్నాను, కానీ లక్ష్మి నమ్మడం లేదు. జానులో లోపం ఏంటి? నాలోనే ప్రాబ్లం ఉంది కదా. మీ అమ్మ దగ్గర కవర్ చేసినట్టు నా దగ్గర చేయకు వివేక్. నాకు అంతా తెలిసిపోయింది. ఇందాక నువ్వు వెళ్ళిన మెడికల్ షాప్కి నేను కూడా వెళ్ళాను. అక్కడ నువ్వు తీసుకున్న టాబ్లెట్స్ దేనికి, ఎవరికి అని అడిగాను. ఆ తర్వాత నాకు తెలిసిన డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకున్నాను. అప్పుడే జాను కోసం నువ్వు చేస్తున్న త్యాగం, మీ అమ్మని నువ్వు చేస్తున్న మోసం అన్నీ బయటపడ్డాయి, విత్ ప్రూఫ్స్ తో. ఏంటి వివేక్, తను చెప్పేది నిజమా? ప్రాబ్లం జానుకా? అది వదినా. నిజం చెప్పు వివేక్. చెప్పు వివేక్. మీ అమ్మతో జానుతో కూడా చెప్పలేని నిజం లక్ష్మితో అయినా చెప్పు. సారీ వదినా, ఈ విషయం జానుకి తెలిస్తే తట్టుకోలేదు, అందుకని. మీ అమ్మకు తెలిస్తే అస్సలు భరించదు కదా. జానుని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది కదా. జానుతో విడాకులిప్పించి నీకు ఇంకో పెళ్లి చేస్తుంది కదా. జాను గుండె బద్దలైపోయి సూసైడ్ చేసుకుంటుంది కదా. మనీషా, ఏ నిజం తెలిస్తే ఏం జరుగుతుందని నువ్వు భయపడి అబద్ధం చెప్పావో అదే నేను చెప్పాను వివేక్. జాను కోసం నువ్వు చేస్తున్న త్యాగం గురించి చెప్పాను. అవును, నిజం చెప్తే జానుకి ప్రాబ్లం అవుతుందనే నేను అబద్ధం చెప్పాను. జానుని కాపాడుకోవడానికి మా అమ్మని మోసం చేశాను. అయినా ఇదంతా ఒక 2-3 నెలల్లో క్లియర్ అవుతుందని అందరి దగ్గర నిజాన్ని దాచిపెట్టాను. అదేం తప్పు కాదు కదా. నీకది తప్పు కాదు, కానీ నాకు ఇప్పుడు అదే ఆయుధం. నాకు తెలిసిన ఈ నిజాన్ని నేను ఇప్పుడే దేవయాని ఆంటీతో చెప్పేస్తాను. మనీషా, వద్దు, ఆ పని చెయ్యొద్దు. ఎందుకు చేయకూడదు? ఆంటీ నీ చెల్లెల్ని గెంటేస్తుందనా, లేకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుందనా? మనీషా ప్లీజ్, అలా జరగకూడదు. నాకు జాను కావాలి, దయచేసి మా మామ్కి చెప్పకు. జాను ఏమైపోతే నాకేంటి? తను చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి? ఏయ్, నువ్వసలు ఆడదానివేనా? సాటి ఆడపిల్ల గురించి ఇంత దారుణంగా మాట్లాడతావా? నేను ఆడదాన్ని లక్ష్మి, నీలా నీ చెల్లెలా నేను కూడా ఆడపిల్లనే. అందరూ ఆడపిల్లల్లాగానే నేను కూడా జీవితం గురించి వేల ఆశలు, కోటి కలలు కన్నాను. మిత్రాన్ని ప్రాణంగా ప్రేమించాను. ఆ మిత్ర ప్రాణం కోసం నువ్వు మిత్ర భార్యవైనా భరించాను. ఏ రోజుకైనా మిత్ర భార్యని కాకుండా పోతానా అని ఇన్నాళ్లు ఎదురు చూశాను. కాని నేను పెళ్లి కోసం ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు నన్ను ఓడిస్తూనే ఉన్నావు. ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించు. నువ్వు కోరుకున్నవాడు నీకు దక్కక నీ కళ్ల ముందే మరొకరి సొంతమై వాళ్ల ముందే నువ్వు బ్రతకాల్సొచ్చి ఆ బ్రతుకు ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించు. అనుకుంటే
ఇది ఆఫ్టర్ ఆల్ లైఫ్ లక్ష్మి. కానీ ఇది ఆఫ్టర్ ఆల్ కాదు. ఆశలు, అవసరాలు, కలలు, కోరికలు ఎన్నో ఉంటాయి. అవి తీరకపోతే అప్పుడు లైఫ్ ఆఫ్టర్ ఆల్. అందుకే మనిషి అన్నవాడు తాను కోరుకున్న వాటి కోసం యుద్ధాలు చేసేది. నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించినట్టే పక్క వాళ్ళ జీవితాల గురించి కూడా ఆలోచించాలి. నీ వల్ల ఎవరి లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు. మరి నీ వల్ల నా లైఫ్ డిస్టర్బ్ అయింది కదా లక్ష్మి. నేను ఎఫెక్ట్ అయ్యాను కదా. వాట్ అబౌట్ మై లాస్? సరే, ఇప్పుడు నీకేం కావాలి? డైరెక్ట్ గా డీల్కి వచ్చేసావా? జాను గురించి నువ్వు దేవి అనే అత్తయ్య గారితో చెప్పకూడదు అంటే నేనేం చేయాలో చెప్పు. నాకు ఏం కావాలో నీకు తెలుసు లక్ష్మి. నువ్వు వేరే ఏమిచ్చినా నేను తీసుకోనని అది నీకు కూడా తెలుసు. నాకు నీ 5వ తనంలో అర్ధభాగం కావాలి. నీ పసుపు కుంకాలు నాకు పాలు పంచాలి. నీ మాంగళ్యంలో నాకు మరో ముడి వేయించాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు మనీషా? నీకు మా అన్నయ్యనివ్వమని డైరెక్ట్గా మా వదిన్ని అడుగుతున్నావా? ఇప్పుడు మిత్ర ఈ లక్ష్మి సొంతం కదా వివేక్. మనకు కావలసిన ప్రాపర్టీ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళనే కదా అడుగుతాం. మా అన్నయ్య ఏం ప్రాపర్టీ కాదు, ప్రాణం ఉన్న మనిషి. ఐ నో. ఆ ప్రాణమే నాకు కావాలి. నేను మిత్రని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఈ డీల్ కి ఒప్పుకుంటే నేను జాను సీక్రెట్ ని ఎవరికీ రివీల్ చేయను. ఇప్పటికిప్పుడు సడన్ గా మిత్రన్ నాకిచ్చేయమంటే నీకు కష్టంగానే ఉంటుందనుకో. తొందర ఏం లేదు. నీకు 24 hours టైం ఇస్తున్నాను. రేపటిలోగా డిసైడ్ చేసుకో. నీ మాంగళ్యమా లేక నీ చెల్లెలి జీవితమా? సారీ వదిన, నా వలన మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. నిజం తెలిస్తే మామ్ ఎలా రియాక్ట్ అవుతుందో, జాను ఏమైపోతుందనే నేను ఆలోచించాను తప్ప ఆ నిజం తెలియకూడని వాళ్ళకి తెలిసిపోయి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతారని నేను అనుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.